తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కాపు కళ్యాణ మండపాన్ని వైభవంగా ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు గృహ ప్రవేశం చేసి లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. కాపులకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి ఈ కళ్యాణ మండపం అందుబాటులోకి తీసుకొచ్చేలా చేస్తామన్నారు. ओम अभद्रः पवित्रो वाद्रवा वस्तांगरुखाय नमः। ఇక్కడ కాపు యువత కాపు పెద్దలు అందరూ కూడా ఒక మంచి కళ్యాణ మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ చుట్టుపక్కల అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా అంటే కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మన కులస్తులకి అయితే నా సొంత ఇంట్లో పెళ్లి చేసుకున్నాను అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. అందరికీ మంచి ప్లేస్ లో మనకు ఒక ఇది చాలా గొప్ప అసెట్ గా ఈ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేసినందుకు వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం కూడా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఐకమత్యం అనేటువంటిది చాలా చాలా అవసరం. నాయకులుగా మేము కూడా కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు, కొన్ని సందర్భాలు కొంతమంది చేసిన మన అక్కను చేర్చుకునేలాగా ఉండాలి తప్పితే మరి అది తీవ్రమైనటువంటి నష్టానికి, తీవ్రమైనటువంటి పరిణామాలకు కూడా దారితీసేటువంటి పరిస్థితులు. ఎవరైనా సరే సమాజంలో అందరూ కూడా కాపులతో ఉంటే మాకు రక్షణ ఉంటుంది, మాకు అండ ఉంటుంది, చాలా సోదర భావంతో మమ్మల్ని చూస్తారనేటువంటి విధంగా మిగతా కులాలను అందరినీ కలుపుకున్నప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించగలుగుతాం. ఆ స్థాయికి ఈ కాపు జాతి ఒక రోజుకి ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రానికి మనం నాయకత్వం వహించేటువంటి రోజు రావాలి, వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం.